చేయబోతున్నావని తెలుసు, త్వరగా చెప్పురా బాబు. గుడ్ ఈవినింగ్ సార్. ఆర్డర్ ప్లీజ్. 5 minutes. ఓకే సార్. గణేష్, ఏదో చెప్పాలన్నా? ఒక్క నిమిషం. ఎక్కడికి? నిజంగా ప్రేమిస్తే ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం ఇంత కష్టమా? నేనెంతో మంది అమ్మాయిలకి ఇక్కడి నుంచి ఐ లవ్ యూ చెప్పాను, కానీ వాళ్ళెవరు ఇక్కడ లేరు. ఇప్పుడు ఇక్కడంతా నువ్వే ఉన్నావు సంధ్య, కానీ నోటి నుంచి మాట రావడం లేదు. సంధ్య, ఐ లవ్ యూ ట్రూలీ, డీప్లీ. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వెంత ట్రై చేసినా నేను పడను పడను పడను. చూడు బంగారం, ఎవరిని ట్రై చేస్తే ఎవరు పడతారో నాకు బాగా తెలుసు. నేను ట్రై చేసింది ఎందుకు తన్ని. హలో మిస్టర్ గణేష్ సుబ్రహ్మణ్యం ఫ్రమ్ తంజావూర్. అమ్మాయిల కోసం కలర్స్ మారుస్తావని తెలుసు, క్యారెక్టర్ విత్ నేమ్ అండ్ అడ్రస్ కూడా మారుస్తావనుకోలేదు. అయినా గణేష్, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? నువ్వు ఒక అమ్మాయితో ఇంతకాలం సిల్లీ. ఏ అమ్మాయిని ఎక్కువ కాలం మెయింటైన్ చేయవు కదా? ఏ అంత నచ్చిందా? ఎనీవే, కంగ్రాచులేషన్స్. ఐ విష్ యూ వెరీ హ్యాపీ వీకెండ్. ఇది నెక్స్ట్ టైం ఉండకపోవచ్చు. నెక్స్ట్ టైం నీ ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉంటుంది. మిస్టర్ గణేష్, నేనొచ్చింది తనకి హెల్ప్ చేయడానికి కాదు, నిన్ను బ్యాట్ చేయడానికి. కనిపించిన ప్రతిసారి నవ్వుతూ పలకరిస్తే ఆత్మీయుడు అనుకున్నా. ప్రాబ్లంలో ఉన్నప్పుడు దాన్ని సాల్వ్ చేసి అండగా నిలబడితే స్నేహితుడు అనుకున్నా. ప్రతి క్షణం నన్ను నవ్విస్తూ నా సంతోషాన్ని కోరుకుంటే నన్ను ప్రేమిస్తున్నావనుకున్నా. కలిసి ఉందామని అడిగితే నాతో జీవితాన్ని పంచుకోవడానికి ఆశపడుతున్నావనుకున్నా. కానీ ఇంత చేసింది, ఇంత నటించింది కేవలం సెక్స్ కోసమా? ప్రేమ కాదా? ఇదంతా నటనా? మా అమ్మ నాన్న తర్వాత అంతగా నిన్నే నమ్మాను. నిన్నిప్పుడు నమ్మినందుకు బాధపడట్లేదు, సిగ్గుపడుతున్నాను. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ గుడ్ బై ఫర్ ఎవర్. త్రో కేటగిరీ అట. తన పేరు కావ్య. ఫేస్బుక్లో కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది.